వాయువ్య గాలులతో కోస్తా రాయలసీమ ఉడికిపోయాయి. కోస్తాలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువ చోట్ల వడగాల్పులు, పలు చోట్ల తీవ్ర వడగాల్పులు వీచాయి. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రతకు రోడ్లు నిప్పుల కొలిమిలా మారాయి. రాత్రిపూట కూడా వేడి వాతావరణం కొనసాగింది. ఆకాశం మేఘావృతమై పగలు, రాత్రి ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. కోస్తాలో 13 జిల్లాలోని 95 మండలాల్లో 42 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో ఎక్కువ ప్రాంతాలు, రాయలసీమలో పలు ప్రాంతాలు వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. అలాగే ద్రోణి ప్రభావంతో నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాలు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మన్యం, అల్లూరు జిల్లాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. అటు భారీ ప్రతాపంతో తెలంగాణ భగ్గుమంటుంది. మునిపెన్నడూ లేని విధంగా వడగాలులు వీస్తుండటంతో జనం విలవెల్లాడిపోతున్నారు. వరుసగా రెండో రోజు వడదెబ్బతో 30కి పైగానే మరణాలు చోటు చేసుకున్నాయి. శనివారం వడదెబ్బకు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో వృద్ధులు, కూలీలే ఎక్కువగా ఉన్నారు. పలు జిల్లాలు 46 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.